10 ఈ 5 ఏళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే కలిసి వస్తుంది. ఎందుకు అంటే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 175, 225 అవుతాయి. అదే నేపథ్యంలో ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి అది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని కలిసి వస్తుంది అని అనుకున్నారు. కానీ తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో చంద్రబాబు నాయుడు గారికో లేదంటే కూటమి ప్రభుత్వానికో గొంతులో ఓ పచ్చెలక్కాయ పడిందా అంటే నిజంగా విభజన అనేది ఇప్పుడు జరగదా? 2034లోనే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అప్పుడు మళ్ళీ ఎవరు అధికారంలో ఉంటారో 2029 తర్వాత అనే దాన్ని బట్టి ఆ లెక్క ఉంటుంది. కానీ ఇప్పటికే చాలా లెక్కలు వేసుకున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగిపోతుందని అనుకున్నారు. అందులో నియోజకవర్గాలు పెరిగితే చాలామంది రాజకీయ నిరుద్యోగులకు అవకాశం వస్తుందని అనుకున్నారు. కానీ ఏ లెక్కన ఇది బ్రేక్ పడే అవకాశం ఉంటుంది? సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? వాస్తవానికి అవి నిజంగా అంటే జనగణన దాని ప్రకారమే చేయాలి అంటే ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం ఉంది అనేది వీళ్ళు చెప్తున్నమాట. ఇప్పుడు జనగణన మొదలుపెట్టినా అది ఇప్పట్లో సాధ్యం కాదు. మళ్ళీ దాని మీద ఒక కమిటీ వేయాలి. ఇది 2-3 ఏళ్ళు టైం పడుద్ది. ఈ లోపల 2029 ఎన్నికలు వచ్చేస్తాయనేది కోర్టులో తేల్చిన అంశం అంట. ఏం జరగబోతోంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా నియోజకవర్గాల విభజనకు బ్రేక్ పడినట్ట లేదంటే దీని మీద ఇంకా సాధ్యాలు ఏమన్నా పరిశీలిస్తుందా? సుప్రీం అసలు ఏం చెప్పింది? ఆంధ్రజ్యోతి వార్తనైతే నేను అందులో నమ్మట్లేదు. నేను వాళ్ళు రాసినటువంటి రాజకీయ నిర్ణయం అంతే, సింపుల్. అంటే రాజకీయ నిర్ణయం సుప్రీంకోర్టు నిర్ణయం అని చెప్పొచ్చా? సుప్రీంకోర్టుకి ఏం సంబంధం లేదండి ఇందులో. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కాదు. అంటే ఆయన పురుషోత్తమ అనేది పిటిషన్ ఆంధ్రాకి సంబంధించి ఆంధ్ర నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు చేస్తే అప్పుడే అని చెప్పింది. 29కి అయిపోతుంది కదా అంది. అది వీళ్ళేమో 29 కావదు 34 అని చేస్తారు. అవును, 29 కావద్దని. రెండు కంప్లీట్ పరస్పర భిన్నంగా ఉంది. సుప్రీంకోర్టు ఏమో రేపు 29లో జరిగేది అంతే కదా, నియోజకవర్గాల పునర్విభజన కదా, ఇంక ఇప్పుడు ఎందుకు దాని మీద విచారించడం అంది. అక్కడిది డిఫరెంట్. వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రాకి అన్యాయం జరిగింది సుప్రీంకోర్టులోనే ఫ్రమ్ ద బిగినింగ్. న్యాయ వ్యవస్థను మనం ద్వేషించట్లేదు, నిందించట్లేదు. కానీ సరైన సమయంలో సరైనటువంటి అంశం మీద ఎందుకు ఆర్గ్యుమెంట్స్ వినలేదు? విభజనకి ముందేమని అడిగింది? ఉండవల్లి అరుణ్ కుమార్ వేశారు, లగడపాటి రాజగోపాల్ వేశారు, 3-4 వేశారు. ఏమని? రాజ్యాంగం ప్రకారం జోనల్ వ్యవస్థ అమల్లో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 6 జోన్లు ఉన్నాయి. హైదరాబాద్ ఫ్రీ జోన్గా ఉంది. ఈ ఒక జోన్లో వాళ్ళు ఇంకో చోట ఉద్యోగం చేయడానికి కూడా లేదు. ఒక జోన్లో వాళ్ళకి ఇంకో జోన్లో ఉద్యోగమే లేదు. హైదరాబాద్కి అది ప్రాబ్లం వస్తుందనినే జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. జై ఆంధ్ర ఉద్యమం ఎందుకు వచ్చింది? హైదరాబాద్ని ఒక జోన్ కింద పెట్టేసి ఆంధ్రవాడికి అక్కడ ఉద్యోగాలు లేకుండా చేశారు. నా రాజధానిలో నాకు ఉద్యోగాలు లేనప్పుడు ఇంకా నాకెందుకు రాజధాని అని మా ఆంధ్ర మాకు ఇవ్వండి అని చెప్పి జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. అప్పుడు ఆ గొడవలన్నీ అయ్యాక ఇందిరాగాంధీ ఏం చేసింది? రాష్ట్ర విభజన అయితే చేయలేదు కానీ అది ఫ్రీ జోన్ కిందకి మార్చేసింది. తర్వాత అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? ఫ్రీ జోన్ అయ్యాక హైదరాబాద్లో అంటే ఏంటి? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో అత్యధికం ఆంధ్రులు సంపాదించుకున్నారు. ఎందుకని? ఇక్కడ విద్యా వ్యవస్థ కొంచెం బలంగా ఉండటం, బ్రిటిష్ వాళ్ళ వారసత్వంతో, అక్కడేమో నిజాం నవాబులు వారసత్వంగా రావడంతో పాటుగా ఆర్థిక వెసులుబాటు లేకపోవడంతో వాళ్ళ దగ్గర మార్కులు తక్కువ వచ్చేటప్పటికి ఈ ఉద్యోగాల్లో మార్కుల ఆధారమే కదా ఉండేది. కాబట్టి వాళ్ళు తగ్గారు. ఇక్కడ వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయి. 80-90% మంది ఆంధ్ర వాళ్ళు, 10-20% మంది మాత్రమే తెలంగాణ వాళ్ళు అన్నటువంటి కోపమే ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాలు వ్యవహారానికి సంబంధించిన గొడవ. అంటే తెలంగాణ మరి అలాంటి ప్రాతిపదికన ఉన్నటువంటి జోనల్ వ్యవస్థ తీయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. మార్చకూడదని ఏం లేదు, రాజ్యాంగ సవరణ చేయాలి. పార్లమెంటులో అరుణ్ జైట్లీ ప్లస్ వెంకయ్యనాయుడు ఇద్దరు రాజ్యసభలో 3 రోజుల పాటు గొడవ పెట్టింది అదే. మీరు ఇప్పుడు కనుక మీరు కాంగ్రెస్గా పెడుతున్నారు, అయ్యండి ఎప్పటికీ యూపీ, మేము ఎన్డీఏగా మద్దతు ఇస్తున్నాం, మా పార్టీలన్నీ మద్దతు ఇస్తున్నాయి తెలంగాణ. కాబట్టి ఇప్పుడే రాజ్యాంగ సవరణ చేసేయండి. ప్రత్యేక హోదా రాజ్యాంగ సవరణలో పెట్టండి. అట్లాగే పోలవరం రాజ్యాంగ సవరణలో పెట్టండి. ఆంధ్రాకు ప్యాకేజీ రాజ్యాంగ సవరణలో పెట్టండి. అట్లాగే ఈ జోనల్ వ్యవస్థ రద్దుది దాంట్లో పెట్టండి. అలా చెయ్యకపోతే నష్టపోతాము, ఇది తేడా వస్తుంది అన్నటువంటి విషయాన్ని చెప్పారు వాళ్ళు. దానికి గాను వాళ్ళిద్దరు దిష్టి బొమ్మలు తగలబెట్టి అది చేయకుండా చేసింది. అప్పుడు సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టు విచారణ జరిపి వీళ్ళు చెప్పిన తప్పైతే ఇళ్ళదే కొట్టి లగడపాటి ఇళ్ళది, అదే అవతల ప్రభుత్వం చేస్తున్న తప్పైతే వాళ్ళది కొట్టి నువ్వు చట్టం ఇట్లా పెట్టవయ్యా అని చెప్పు. ముందేమో
బిల్లు పెట్టలేదు కదా ఇప్పుడు మేము ఎట్లా విచారిస్తామంది. బిల్లు పెట్టాకేమో బిల్లు పార్లమెంట్లో ఉండగా మేము ఎట్లా ఇన్స్ట్రక్షన్ ఇస్తామంది. బిల్లు అయిపోయాకేమో నిన్నే కదా అయ్యింది అమల్లో చూద్దామంది. ఆ తర్వాత 11 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు దాని మీద లేదు. నిన్ను నమ్ముకున్నాక, న్యాయస్థానాన్ని నమ్ముకున్నాక మా తప్పు అయితే నా తప్పు అని చెప్పు, వాళ్ళ తప్పు అయితే వాళ్ళ తప్పు అని చెప్పు. ఏది తేల్చకుండా పెండింగ్ పెట్టడం వల్ల అది ధర్మమా అధర్మమా, ఎవరు మాట్లాడింది ధర్మం ఎవరు మాట్లాడింది అధర్మం అనేది తేలకుండా పోయిందిగా. ఏపీకి అయితే అన్యాయమే కదా అంతే. రెండవ పాయింట్, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రత్యేక హోదా మీద కోర్టుకు వచ్చింది. అప్పుడు కూడా కోర్టు ఇన్వాల్వ్ కాలేదే దాంట్లో. ప్రత్యేక హోదా నువ్వు పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. స్టేట్మెంట్ 100 ఇవ్వచ్చు, స్టేట్మెంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. బట్ స్టేట్మెంట్ పార్లమెంట్లో కాబట్టి వ్యాలిడే అంటూ సొల్లి కబుర్లు చెప్పి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. హోదాను అందులో పెట్టలే. వాళ్ళు చెప్పింది అందులో నోటితో చెప్పింది కూడా ఏంటి, స్పెషల్ స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ అన్నాడు. దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ హోదా అన్నారు. ఇక్కడ నరేంద్ర మోడీ కూడా స్పెషల్ స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ అన్నాడు. లేదు లేదని ట్రాన్స్లేషన్ వెంకయ్యనాయుడు గారు హోదా అన్నారు. అంటే ఎవరు మోసం చేశారు ఇక్కడ? పబ్లిక్ మోసం జరిగింది. అది సెట్ చేయలేదు కదా. అందుకే అంటారు కదా తలుపులేసి ఇప్పటికీ అదే దరిద్రం. ఇంకోటి, విభజన చట్టంలో నియోజకవర్గాల పునర్విభజన చేయాలి, పార్లమెంటుది మాత్రం నెక్స్ట్ నియోజకవర్గాల పునర్విభజనలోనే చేద్దురు కానీ జాతీయ స్థాయిలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అనేటటువంటి చేయాలని అందులో రాశారు. విభజన చట్టంలో ఉంది. ఎందుకు అమలు చేయలే? అదే కదా ఇప్పుడు 11 ఏళ్ళు అయిపోయింది. వీళ్ళు ఏమంటారు, ఇంకా అది ఉంది. డిలిమిటేషన్ ప్రక్రియకే జనాభా లెక్కలు. నువ్వు 2014లో చేసింది, 11లోనే జనాభా లెక్కలైనాయి. 11 లెక్కల ఆధారంగా చేయాలని అందులో ఉంది. ఇట్ట చేయలేదు అనుకుందాం. పోనీ మొన్న కాశ్మీర్కి ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అంతకుముందు జమ్మూ కాశ్మీరు ఒకటే రాష్ట్రం, లడక్ కూడా అందులో పార్ట్. మొన్న లడక్ను ఒక రాష్ట్రంగా, జమ్మూ కాశ్మీర్ ఇంకో రాష్ట్రంగా చేస్తూ నియోజకవర్గాల పునర్విభజన ప్రస్తావించారు. దాంట్లో భాగంగా ఏం చేశారు, అదే 11 లెక్కల ప్రకారం మన నియోజకవర్గాల పునర్విభజన జరిగింది కదా. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అది యాక్సెప్టెడ్ అంది కదా. ఎన్నికల సంఘానికి అధికారం ఉంది, కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, మేము జోక్యం చేసుకోలేమని. మరి మొన్న జరిగింది 18-19 తర్వాతనే కదా జరిగింది. ఇది 14లో దానికి ఎందుకు చేయలేదు? అన్యాయం జరిగినట్టేగా. 175 స్థానాలు ఆంధ్రాకి వస్తాయి, ఇదే 225. తెలంగాణకి 150 వస్తాయి, 117 కదా ఉంది, 150 వస్తాయి. ఎంతమందికి అవకాశం వచ్చి ఉండేది? ఎందుకు చేయలే? ఇది అదే కదా, దుర్మార్గం కదా అది. అట్లాంటి వాటికి కూడా సుప్రీంకోర్టు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు? ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంకా త్వరలో చేసేస్తున్నారు అంటే ఇది అన్యాయం కదా. త్వరలో జనాభా లెక్కల ప్రకారం అండి. మరి మొన్న కాశ్మీర్కి ఎందుకు ఒప్పుకున్నావు అంటే న్యాయం అనేటటువంటిది అందరికి ఒకటే ఉండాలి కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉండకూడదు కదా. ఇది ఖచ్చితంగా అసలు వీళ్ళు అడగడానికి కూడా లేకుండా పోయింది ప్లాట్ఫామ్. అది సమస్య. అంటే నిజంగా వీళ్ళు చెప్తున్నట్టు రేపు 2027లో మొదలెడతారు అంటున్నారు జనాభా లెక్కలు. అందులో కూడా 2 విడతలు చేస్తారు అనేది. మనది 2వ విడతలో ఉంది. అది మళ్ళీ చేసిన ఇమీడియట్గా నియోజకవర్గాల పునర్విభజన అయితే జరగదు, ఇంకో 2 ఏళ్ళు టైం పడుతుంది. అలా చూసుకుని 27 నుంచి చూసుకుంటే 29 ఎన్నికలు వచ్చేస్తాయి కదా, ఎలా అవుతుంది అనేది. యాక్చువల్గా వీళ్ళు రాయడంలో కొంత పొరపాటు ఉంది. 26లోనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. 2 స్టేట్స్లో జరుగుతుంది, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీరు, ఇట్లాంటి వాటిలో జరుగుతుంది. 27లో 2వ విడత జరుగుతుంది. 27 నవంబర్ కల్లా పూర్తి అయిపోతుంది. అయిపోయింది అక్కడతో జనాభా లెక్కలు. నియోజకవర్గాల పునర్విభజన ఎదురుగట్ట రోజుల్లో అయితే కనుక ఒక పెద్ద టీం రావాలా, మ్యాపులు తీసుకోవాలా, గీసుకోవాలి. 3 ఏళ్ళు టైం పడుతుంది అంటున్నారు. అది పచ్చి అబద్ధం. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందండి దేశవ్యాప్తంగా, యూపీఏ. జనాభా లెక్కలు ఆ టైంలోనే పూర్తి అవుతా వచ్చినాయి. అప్పటికి కూడా పూర్తి కాల. 2001లో జనాభా లెక్కలు బిగిన్ చేస్తే వాజ్పేయి టైంలో పూర్తి అయ్యేటప్పటికి టైం తీసుకుంది. అప్పుడు నియోజకవర్గాల పునర్విభజన వీళ్ళు వచ్చాక, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2007 ఆ టైంలో పెట్టింది. 6 నెలల్లో ఏడాది పట్టింది అంతే. అంతేనా? 8 కల్లా వచ్చేసినాయి. 8 కల్లా వచ్చేసినాయి. మీకు అప్పుడు గుంటూరు జిల్లాలో తెనాలి పార్లమెంట్ నియోజకవర్గంగా ఉండేది. ఒకప్పుడు రోసే తెనాలి పార్లమెంట్ నుంచి గెలిచాడు. తెనాలి పార్లమెంట్ సీట్ తీసేశారు. బాపట్ల, గుంటూరు, నరసరావుపేట అయింది.
తెనాలి పార్లమెంట్ సీటే లేచిపోయింది. అలాగే కృష్ణా జిల్లా 17 సీట్లు ఉండే, అందులో అవి కాస్త 16 కూర్చించబడింది. అందులో ఇప్పుడు విజయవాడకు వచ్చేటప్పటికి వెస్ట్ ఈస్టే ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి కంకిపాడు సపరేట్ నియోజకవర్గం. కంకిపాడు లేచిపోయి విజయవాడ ఈస్ట్లో అది కలపబడింది. ఇంకోటి పెనమలూరు పుట్టుకొచ్చింది. అట్లాగే విజయవాడ సెంట్రల్ అనే నియోజకవర్గం పుట్టుకొచ్చింది. విజయవాడ వెస్ట్ వచ్చింది. ఇట్లాగే నియోజకవర్గాలు మారిపోయినాయి, కళ్ళెదురుకుండా కనబడ్డాయి మనకి. ఇప్పుడైనా అట్లా నియోజకవర్గాల పునర్విభజన జరిగిపోతుంది. ఈ దఫా అస్సలు ప్రాబ్లం లేదు, మొత్తం నీకు డిజిటలైజ్డే. ఎక్కడి నుంచి ఎక్కడికెక్కడ తిక్కులు పెడితే చాలు డిజిటల్లో. అంటే దీనికి ఒక కమిషన్ వేసి దాని మీద అధ్యయనం, దానికి ఏ కమిషన్ అక్కర్లేదు, ప్రకటన ఇచ్చి నియోజకవర్గాల పునర్విభజనకు అసలు అట్లాంటిది ఏం అక్కర్లా. అట్లా అయ్యి ఉంటే మనం 28 చూసి ఉండాలిగా. ఇది 2009లో 2009కి ఓ రకంగా. ఇప్పుడు ఏంటంటే నేను అన్నది పొలిటికల్ డెసిషన్ అని ఎందుకన్నానంటే, కాంగ్రెస్ ఆ రోజున రెండోసారి గెలవడానికి కారణమైంది నియోజకవర్గాల పునర్విభజన. 147 సీట్లు అప్పుడు బీజేపీకి వచ్చినాయి, 143 140 ఏమో వచ్చినాయి. వీళ్ళకి ఒక 7 సీట్లు ఎక్కువ వచ్చినాయి. యాక్చువల్గా 2004లో 7. వాస్తవం కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కొంతమంది ఆ రోజున వాజ్పేయికి మద్దతు ఇస్తానన్నారు. యూపీఏ భాగస్వామి పక్షాలు కొంతమంది ఇటు ఇస్తానన్నారు. వాజ్పేయి ఆ రోజున కావాలనుకుంటే ప్రధానమంత్రి అయిపోయేవాడు. కానీ ఆయన మళ్ళీ రెండోసారి అయ్యేవాడు. రెండోసారి ఏంటి, 13 రోజులు ఒకసారి, 13 నెలలు ఒకసారి, 5 ఏళ్ళు ఒకసారి, మళ్ళీ ఇంకోసారి అయిపోయి ఉండేవాడు ఆయన. కానీ ఆయన నైతికత పాటించి మనకంటే 4 సీట్లు ఎక్కువ వచ్చినప్పుడు మనం ఎట్లా చేస్తాం, ప్లస్ వాళ్ళు కూటమిగానే వెళ్ళారు, ఇవాళ కూటమిలో నుంచి ఇటు వస్తానంటే మనం ఎట్లా చేస్తాం, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్లు అట్లా తప్పు చేసిన వాళ్ళని చూసి మనం బాధపడ్డాం, వద్దని చెప్పి ఆయన ఆగిపోయాడు. అందువలన కాంగ్రెస్కి అధికారం వచ్చింది. బట్ 2009కి వచ్చేటప్పటికి 203, 204 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్. ఎందుకు పెరిగినాయి అంటే నియోజకవర్గాల పునర్విభజన వాళ్ళు బాగా వినియోగించుకున్నారు. ఎట్లాగా అంటే వీళ్ళకి అవసరమైనటువంటి విధంగా, లైక్ ఆంధ్రాలో తెలుగుదేశం బలంగా ఉన్నటువంటి చోట్లన్నింటినీ మొక్కలు చెక్కలు చేసి పడేసారు. అంటే ఎస్సీ ఎస్టీ చేసుకొచ్చారు, ఎస్సీ నియోజకవర్గాల కిందకి మార్చేశారు, ఎస్టీ నియోజకవర్గాల కింద మార్చేశారు. అదే సందులో దెబ్బ కొట్టారు. ఈవెన్ పాత బస్తీ లాంటి చోట్ల బీజేపీని బాగా దెబ్బ కొట్టారు. అంతకుముందు బీజేపీ ఈజీగా గెలిచే సీట్లు ఉండేవి, 3-4 సీట్లు. ఆ పాత బస్తీ అంతా బీజేపీ వర్సెస్ ఎంఐఎం ఉండేది, వాళ్ళకు 3-4 వచ్చేది. అట్లాంటిది ఆ రోజున ముస్లిం ఓట్లని పోలరైజ్ చేసి పెట్టడం వల్ల 7 సీట్లు పక్కాగా అయిపోయింది ఎంఐఎం. అవి చీలిపోవడం వల్ల, హిందువులు ఓట్లు చేల్చడం వల్ల బీజేపీ అక్కడ నష్టపోతా వచ్చి. ఇట్లాంటిది ఏంటి, పొలిటికల్ డెసిషన్సేగా. అప్పుడు చూసిన ఈవెన్ పార్లమెంట్ ఫిక్స్ అయిపోయింది ఓవైసీకి అప్పుడే. లేకపోతే అంతకుముందు హైదరాబాద్లో 10,000 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి సందర్భాలు ఉంది బీజేపీ. అంత నెక్ టు నెక్ స్టేజ్కి వచ్చింది. అట్లాంటిది మారిపోయింది సిచ్యుయేషన్. ఇప్పుడు కూడా పొలిటికల్ డెసిషనే. రాజకీయంగా రేపు పొద్దున అధికారంలో ఉన్న బీజేపీ కూటమికి లాభం పడుతుంది అనుకుంటే నియోజకవర్గాల పునర్విభజన చేస్తారు బీజేపీకి. జాతీయ స్థాయిలో, రాష్ట్రానికి కాదు. జాతీయ స్థాయిలో చేసేది రాష్ట్రానికైనా, వీళ్ళకి సపరేట్గా ఏమి ఉండదు. లేదు ఇబ్బంది అవుతుంది అనుకుంటే చేసేస్తారు. మేబీ నేను అనుకోవడం రాబోయే 2 ఏళ్లలో ఇదైతే జరిగిపోతుంది. జనాభా ఎలక్షన్ జరుగుతాయి కదా, తమిళనాడు తర్వాత బీహార్ ఇప్పుడు జరుగుతుంది, తర్వాత తమిళనాడు జరుగుతుంది, బెంగాల్ జరుగుతుంది, గుజరాత్ జరుగుతుంది. ఇట్లాంటి రాష్ట్రాల ఎన్నిక, ఉత్తరప్రదేశ్, ఈ 5 రాష్ట్రాల రిజల్ట్ని బేస్ చేసుకుని, ఈ 5 రాష్ట్రాలు బీజేపీ గెలిచింది అనుకోండి, కనీసం 3-4 నియోజకవర్గాల పునర్విభజన చేసేసి ఎలక్షన్కి వెళ్ళిపోతారు. ఇట్లా దెబ్బతినింది అనుకోండి, మెజార్టీ దెబ్బతింది అనుకోండి, ఇక చెయ్యరు. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన చేసినప్పుడు ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. అదే అక్కడ పాజిటివ్గా ఉందనుకున్నారు అనుకోండి, ఎక్కువ సీట్లు వస్తాయి. చేయకపోతే తెలుగుదేశం పార్టీ లాంటి దానికి ఒక మంచి ఛాన్స్ మిస్ అయిపోయినట్టు అవుతుంది. అది కరెక్ట్. ఇప్పుడు వాళ్ళకి చేస్తే ఒక బెనిఫిట్. అప్పుడు 2009లో కాంగ్రెస్ ఎట్లా ప్రయోజనం పొందిందో ఇప్పుడు తెలుగుదేశం అట్లా ప్రయోజనం పొందడానికి ఉపయోగం ఉంటుంది. చెయ్యకపోతే గనక పాత పద్ధతిలోనే ఉంటే ఖచ్చితంగా జగన్కి బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ రేపు మళ్ళీ జగన్ ఇమేజ్ మళ్ళీ డౌన్ చేస్తారా ఏంటని చెప్పలేము మనం. అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏమన్నా ప్రెజర్ చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు చేసేయండి డీలిమిటేషన్ అనేది కేంద్రం మీద అడిగే అవకాశం ఉంటుందా? మామూలుగా ఒకటి తెలుగుదేశానికి సంబంధించి ఎదురుకి మళ్ళీ ప్రెజర్ పాలిటిక్స్ నడిపే ఉద్దేశం ఈ దఫా లేదు. ఢిల్లీలో కూడా చెప్తోంది 2014-19 టైంలో కూడా మోడీని కాస్త పించింగ్ చేసేవాడు చంద్రబాబు నాయుడు.
అప్పటికి వాస్తవంగా వీళ్ళ మద్దతుతో లేదు. కానీ యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ల అలవాటు ఉంది కదా, మొదటి ఎన్డీఏ మీద ప్రెషరైజ్డ్, అట్లాంటి ప్రెషరైజ్డ్ ప్రాక్టీస్ చేస్తుండేవాడు ఆయన. కానీ 19 తర్వాత జగన్ కొట్టిన దెబ్బ కావచ్చు, లేదంటే రాష్ట్ర స్థాయిలో ఎదురైన సమస్యలు దృష్టిలో పెట్టుకుని, జాతీయ స్థాయిలో ఎదురైన సమస్యలు దృష్టిలో పెట్టుకుని బీజేపీతో గొడవలు పెట్టుకోవడము, బీజేపీ మీద ప్రెషర్డ్ పాలిటిక్స్ నడిపే ఉద్దేశం లేదు. ఓన్లీ ఒకటే ఆయన రిక్వెస్ట్ చేస్తుంది, ఫైనాన్స్ వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు, అప్పులు ఎఫ్ఆర్బిఎం నిబంధనలు కూడా తోసిరాజని వీళ్ళు చేసుకోవడానికి ఇచ్చేస్తున్నారు. ఈయనకు కూడా ఆ డబ్బులు పెట్టేసుకుని ముందు అదేదో డెవలప్ చేసుకుని చూపెట్టుకోవడం బెటర్ తప్పించి గొడవలు, పొలిటికల్ గొడవలు సృష్టించుకోవడం ఈయనకు ఉద్దేశం లేదు ప్రస్తుతం వరకు. స్టిల్ నౌ, ఫ్యూచర్ ఎట్టుంటుందో తెలియదు. ఈ ఎలక్షన్స్లో కనుక బీజేపీ దెబ్బతింటుంది అనుకోండి, వెంటనే వీళ్ళ టీం ఉంటుంది, అదేమంటారు మనం మామూలుగా కార్మిక సంఘం లేకపోతే విద్యార్థి సంఘం, యోజన విభాగం ఇట్లా ఉంటాయి కదా అనుబంధ సంఘాలు, అట్లాగే మీడియా మీడియా యూనియన్, మీడియా అనుబంధ సంఘాలు ఉన్నాయి. వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీలు వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ మీడియా సెల్ అని పెట్టుకోవాలి. అంటే మీడియా సెల్ అంటే మామూలుగా అధికార ప్రతినిధులు అవుతారు. తెలుగుదేశం పార్టీ మీడియా కార్యకర్తలు వాళ్ళు, వాళ్ళ యాంకర్లు, వాళ్ళ యాజమాన్యాలు, వాళ్ళ జర్నలిస్టులు అందరూ కూడా వాళ్ళ కార్యకర్తలు. ఈ కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు ప్రెషర్ చేస్తారు, మీరు వెళ్తా ఉంటే మనకు ఆ మైనస్ ఎంత ఆడుతుందని. అప్పుడు నెగిటివ్కి వెళ్ళొచ్చు, అప్పుడు మీరు అన్నట్టు డిమాండ్ చేయొచ్చు. అప్పుడు అవసరం అయితే బయటకు వచ్చాను సాహసం చేయరేమో, చూడాలి అది. రైట్, చూద్దాం. నిజంగా డీలిమిటేషన్ అనేది బ్రేక్ పడుతుందా, లేదంటే ఆ సమయంలో మిగిలిన రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి భారతీయ జనతా పార్టీ ఒక డెసిషన్ తీసుకుంటుందా? ఆ డెసిషన్ ఎంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుత ప్రభుత్వానికి అలాగే ప్రతిపక్షానికి కలిసి వస్తుంది, వేచి చూద్దాం.